సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మా యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహించారు. నీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మేము పరిశుద్ధ గ్రంథం నుండి మరొక అంశమును పరిశీలించి చూడగా ఆత్మ సంబంధమైన సంగతులలోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నతుగా గ్రహించి భూమి మీద తండ్రి నేను ఆరాధించి గణపరిచి మయంపరిచి నీవు ఉన్న మహాలోకానికి తండ్రి మేము మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని ఆ ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము గత కొన్ని వారాలుగా సిటిహెచ్ క్లాసెస్ని పరిశీలిస్తూ ఉన్నాం. సువార్త యొక్క విశిష్టత ఏమిటి అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈ సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ సువార్త ఏం చేస్తుంది అనంటే, ఇది ఆత్మలను రక్షించే ఒక గొప్ప కార్యాన్ని చేస్తుంది. ఈ సువార్తలో ఏముంది అని మనం ఆలోచిస్తే, దేవుని శక్తి అనేది ఈ సువార్తలో ఉంది అని మనకు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు కనబడుతున్నాయి. ఉదాహరణకి మన దగ్గర ఒక విలువైన వస్తువు ఏదైనా ఉందనుకోండి, అంటే ఒక వజ్రం లాంటిది, డైమండ్ లాంటిది ఒకటి మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ ఎంతో అధికమైనప్పటికీ దాని ఔన్నత్యము కానీ, దాని గొప్పతనం కానీ, దాని విలువ కానీ మనకు తెలియకపోతే మనం దాన్ని ఏం చేస్తామంటే ఎక్కడో ఒక చోట దాన్ని ఇంట్లోనో లేదా బయటనో ఎక్కడో ఒక చోట పారేస్తాం దాన్ని. ఎందుకంటే దాని విలువ మనకు తెలియదు కనుక, అది ఎంత ఖరీదు చేస్తుందో మనకు తెలియదు కనుక. ఒకవేళ దీని విలువ చాలా ఎక్కువ ఉంటుంది, లక్షల్లో కోట్లలో ఉంటుంది అన్న విషయం కనుక మనకు తెలిస్తే అప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకుని, దాన్ని ఒకవేళ ఎక్కువ ధర వస్తే దాన్ని అమ్ముకుని దాన్ని ధనాన్ని సంపాదించుకునే ఒక ప్రయత్నం మనం చేస్తాం. అదేవిధంగా ఈ సువార్త యొక్క విలువ అనేది ఎప్పుడైతే ఒక మనిషికి తెలుస్తుందో అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే ఆ సువార్తను గట్టిగా పట్టుకుని దాన్ని అనుసరించే ప్రయత్నము చేస్తాడు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే సువార్త పట్ల నిర్లక్ష్యము కనబడుతూ ఉంది. ఎవరు కూడా సువార్తను లేదా వాక్యాన్ని ఏం చేయట్లేదు అంటే దానికి ప్రాధాన్యతనివ్వట్లేదు. కనుక సువార్త యొక్క విలువ ఏంటి, దాని యొక్క ఔన్నత్యం ఏంటి, దాని గొప్పతనం ఏంటి అన్న విషయము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బైబిల్లో ఉన్న శక్తి గల దేవుని మాటలు మా అవసరాలను తీరిస్తే చాలు, మాకు అద్భుతాలు జరిగితే చాలు, మాకు స్వస్థతలు జరిగితే చాలు, మేము ఏదైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నామో విజ్ఞాపన చేస్తున్నామో ఆ విజ్ఞాపనలు మా ప్రార్థనలు తీరితే చాలు అన్న పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం మనకు కనబడుతుంది. కానీ మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సువార్త యొక్క విశిష్టత, దాని విలువ, దాని గొప్పతనము అనేది ఎవరికి కూడా అర్థం కాలేని పరిస్థితులే నేడు మనకు కనబడుతున్నాయి. ఈ సువార్తను మనకు అప్పగించటంలో, దేవుని సువార్తను మనకు ఉపదేశించటంలో దేవుని సంకల్పం ఏంటి అన్న విషయం మనకు అర్థమైతే, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని కోరిక ఏంటి, దేవుని ఆకాంక్ష ఏంటి అన్న విషయం మనకు అర్థమవుతే అప్పుడు ఆ సువార్త యొక్క విలువ మనకు తెలిసే అవకాశం ఉంది. దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుని యొక్క సంకల్పంగా మనకు కనబడుతుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి, వారి ఆత్మలు రక్షింపబడాలి అనేది దేవుని యొక్క సంకల్పముగా కనపడుతుంది. కానీ ఎంతమంది నేటి కాలంలో సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉన్నారు, సత్యం అంటే ఏంటో తెలిసిన వారు ఉన్నారు అని మనం ఆలోచిస్తే మనకు చాలా తక్కువ మందే కనబడతారు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని
ఇక్కడ పేతురు గారు పత్రిక రాస్తూ చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో కూడా ఆయన ఏం చెబుతున్నాడు ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 17:20-21 వచనాల్లో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అని ఇక్కడ యేసుక్రీస్తు తన ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేస్తున్న ఒక సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. కనుకనే ఇంకా ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పాత నిబంధన కాలాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అత్యధికమైన పాపం జరిగిన ప్రతిసారి ఏం జరుగుతూ వచ్చింది అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఏం జరిగింది? అగ్నిగంధకాలు కురిసిన పరిస్థితిని చూసాం. నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన ఒక పరిస్థితిని చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా జరుగుతాయా అంటే, అలా ఆయన అందరినీ నాశనం చేయాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలన్న ఒక ఆకాంక్ష దేవుడు గలవాడై ఉన్నాడు. కనుకనే ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇంకా అందరికీ ఏమిస్తున్నాడు? సమయాన్ని ఇస్తున్నాడు. ఇంకా రేపు మారుతాడేమో, ఎల్లుండి మారుతాడేమో అని. కాబట్టి ఈ విషయాన్ని గ్రహిస్తే అప్పుడు దేవుని మాటకు లోబడేవారుగా మనము మారే పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు కూడా వాక్య విషయంలో అందరూ ఏకమై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం. కానీ ఈరోజు మనకి ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయంటే, భూ సంబంధమైన లేదా ప్రకృతి సంబంధమైన విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం అందరికీ ఉంటుంది. అందరూ ఆ విషయాలలో ఏకమై ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చేసరికి, బోధ విషయానికి వచ్చేసరికి ఒకరు చెప్పేది ఒక రకంగా ఉంటే ఇంకొకరు చెప్పేది ఇంకొక రకంగా. అంటే ఒకే విషయాన్ని ఇద్దరు చెప్తే అది రెండు రకాలుగా నేటి కాలంలో బోధించబడుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకని వాక్య విషయంలో ఈ విధంగా జరుగుతుంది అని అంటే, వాక్యం విషయంలో సరైన అవగాహన లేకయే ఈ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి. కొలస్సీ పత్రిక 1:25 మనం చూస్తే, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అంటే మరుగు చేయబడిన ఆ వాక్యము మర్మముగా ఉంది. ఎప్పుడు? పూర్వకాలమందు అది మర్మముగా ఉంది. ఆ మర్మముగా ఉన్న వాక్యము యొక్క విలువ మనకు తెలిస్తేనే తప్ప దాన్ని మనం ఏం చేయలేమంటే గట్టిగా పట్టుకుని దానిలో నిలబడలేము. కాబట్టి దాని విలువ ఏంటో మనకు తెలియాలి. ఆ మర్మమైనది ఏంటో తెలుసుకునే ఆసక్తి, పరిశీలించే ఆసక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ఆ వాక్యము మనలో ఏం చేస్తుంది? పని చేయడం మొదలు పెడుతుంది. అది కార్యసిద్ధి కలగజేస్తూ ఉంది. పూర్వకాలంలో మరుగు చేయబడి ఉన్నాయి అలాంటి మర్మమైన వాక్యాన్ని దేవుడు ఏం చేశాడంటే సంఘానికి అపోస్తలుల ద్వారా సంపూర్ణముగా బయలుపరిచాడు. అదే పౌలు గారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ పౌలు గారు ఏదైతే సంపూర్ణంగా బయలుపరచబడిన మర్మాన్ని మొదటి శతాబ్ద కాలంలో ప్రకటించాడో, ఆ ప్రకటించబడిన ఆ సంపూర్ణమైన ఆ వాక్యాన్ని నేటి కాలంలో బోధకులుగా ఉన్న వారికి కూడా అప్పగించబడింది అన్న విషయాన్ని గమనించాలి. కానీ ఇది పూర్వకాలంలో అందరికీ తెలుసా అంటే, పూర్వకాలంలో ఉన్న మనుషులకి ఇది ఏమవ్వలేదు అంటే బయలుపరచబడలేదు, ప్రకటించబడలేదని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్న ఆ సందర్భాన్ని కూడా మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 2:2-5 మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినది అను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివినెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. ఏదైతే ఆ మర్మమైన వాక్యము క్రీస్తు యొక్క మర్మమైన ఆ క్రీస్తును గూర్చిన ఆ మర్మమైన జ్ఞానం ఏ విధంగా అయితే అపోస్తలులకు బయలుపరచబడిందో, అది పూర్వకాలములో అంటే పాత నిబంధన కాలములో ఉన్న మనుషులకు బయలుపరచబడలేదు అని చెబుతున్నాడు. మరి నేటి కాలంలో ఎవరైనా దాన్ని గ్రహించారా అని అంటే, ఆయన ఎలా గ్రహించగలరు మీరు అని చెబుతున్నాడు అంటే, దానిని చదివిన ఎడల మీరు దాన్ని తెలుసుకుంటారని చెబుతున్నాడు.
కానీ అంత ఆసక్తితో దాన్ని చదివి తెలుసుకునేవారు ఎవరైనా కనబడుతున్నారా నేటి కాలంలో అంటే లేదు. అంటే నేటి కాలంలో ఏం జరుగుతుందంటే దర్శనాలు కనేవారు ఎక్కువైపోయారు. సరే, దర్శనాలు కన్నవారైనా సరే సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెబుతున్నారా అంటే అది కూడా మళ్ళా లేదు. పోనీ దర్శనం కన్న తర్వాత నాకు ఈ దర్శనం వచ్చిందండి, దీని అర్థం ఇది అని అది వాక్యానుసారమైన ఆత్మ సంబంధమైన సంగతితో పోల్చి తెచ్చి అదైనా బాగానే ఉంటుంది. కానీ అలా కూడా జరగట్లేదు. అక్కడ ఉన్నదొకటైతే ఇంకొకటి ప్రకటించే పరిస్థితులే నేటి కాలంలో మనకు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మర్మాన్ని మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు అపోస్తలులు మరియు పరిశుద్ధాత్మ సహాయంతో ఏం చేశారు? ప్రకటన చేశారు. క్రీస్తు యేసు యొక్క అపోస్తలులు పరిశుద్ధాత్ముని సహాయంతో ప్రకటించిన ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే వాక్యం ఈరోజు మన చేతుల్లో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్న ఆ వాక్యాన్నే మనం కూడా దానిని చదివి గ్రహించి దానిని అర్థం చేసుకుని ఈరోజు సరిగా విభజించి ప్రకటించు వారమై మనము ఉన్నామన్న విషయాన్ని గమనించాలి. ఇంతకీ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఎవరిని పంపించాడు అని మనము ఆలోచిస్తే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. పంపించి ఆయన ఏం చేశాడు, ఆ యేసుక్రీస్తు ద్వారా ఏం ప్రకటించాడు అని మనం ఆలోచిస్తే సమాధానకరమైన సువార్తను ప్రకటింపజేయడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు ఏం ప్రకటించాడు? ఆయన సమాధానకరమైన సువార్తను పంపించాడు, వర్తమానాన్ని పంపించాడు. అదేవిధంగా దేవునికి సమీపస్తులైన ఇశ్రాయేలీయులకు మరియు దేవునికి దూరస్తులైన అన్యజనులకు కూడా సమాధాన సువార్తను ప్రకటించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు దూరస్తులైన అన్యజనులకు సమాధాన సువార్తను ఎలా ప్రకటించాడు? ఆయనే స్వయంగా ఏమైనా ప్రకటించాడా అని మనం ఆలోచన చేస్తే ఆయన స్వయంగా ప్రకటించలేదు. కానీ ఆయన అపోస్తలుల ద్వారా, అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళి తండ్రి యొద్ద ఉన్న పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలులు ఏం చేశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మాటలను ఇశ్రాయేలీలకు కూడా ప్రకటించారు. అదేవిధంగా అన్యజనులకు కూడా ప్రకటించిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా పంపబడిన సువార్త లేక వాక్యము ఎలాంటిది అని మనం ఆలోచిస్తే రక్షణ వాక్యము, అది రక్షించే వాక్యము. అందులో ఏముంది? ఆత్మలను రక్షించే శక్తి ఉంది అందులో అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అంటున్నాడు. అంటే మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులు ప్రకటించిన వాక్యం ఏ వాక్యము అంటే అది రక్షణ వాక్యము, ఆత్మలను రక్షించే వాక్యము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాంటి ఆ రక్షణ ఎప్పటి నుండి ప్రారంభమైంది అని కూడా మనం ఆలోచన చేస్తే అది యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి బోధించుట చేత ప్రారంభమై అపోస్తలుల చేత అది సంపూర్ణము చేయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు కూడా మనం చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలే ఎలాగూ తప్పించుకొందుము, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు భూమి మీదికి రావటంతో ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించడానికి సమాజంలోనికి వచ్చాడో అప్పుడు ఈ రక్షణ అనేది ప్రారంభమైంది. అపోస్తలులు ప్రవక్తలు బోధించుట చేత వాళ్ళు ఏదైతే మొదటి శతాబ్ద కాలంలో ప్రకటించారో దాని ద్వారా అది సంపూర్ణమైంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి నేటి కాలంలో మన దగ్గరకు వచ్చిన వాక్యం ఎలాంటిది అని మనం చూస్తే అది దృఢపరచబడిన వాక్యము. మొదట ప్రకటించబడింది, ఆ తర్వాత సిద్ధపరచబడి ప్రకటించబడి ఆ తర్వాత దృఢపరచబడిన వాక్యం మన యొద్దకు వచ్చింది.
ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి జన్మించాలంటే ఎలా జన్మిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే క్షయబీజము నుండి పుడుతున్నాడు. రక్తము వలన మానుషేచ్ఛ వలన ఒక మనిషి పుడుతున్నాడు ఈ శరీరాన్ని ధరించుకుని. కానీ క్రీస్తు సంఘం అనేది ఈ లోక సంబంధమైనదా అంటే అది ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యం. క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు ఏ లోక పౌరస్థితిని కలిగి ఉంటారు అని మనం ఆలోచిస్తే పరలోక పౌరస్థితిని కలిగిన వారు క్రీస్తు సంఘములో చేర్చబడతారు. కాబట్టి పరలోక పౌరస్థితి పొందాలంటే ఏ సంఘంలో చేర్చబడాలి, ఎలా జన్మించాలి అని మనం ఆలోచిస్తే క్షయబీజము నుండి పుట్టింపబడిన వారు ఈ క్రీస్తు సంఘములో దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. కానీ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు పరలోక పౌరస్థితిని పొందుకున్న వారుగా దేవుని రాజ్యంలో చేర్చబడుతున్న వారిగా మనకు కనబడుతుంది. ఈ అక్షయ బీజం అనగా ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుని వాక్య మూలముగా పుట్టింపబడిన వారు లేక జన్మించిన వారు వారినే ఈరోజు ఏమంటున్నారంటే క్రైస్తవులు అని పిలుస్తున్నారు. ఆ క్రైస్తవులు ఏ పౌరస్థితిని కలిగి ఉన్నారు అని అంటే పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నవారుగా కనబడుతున్నారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లును అని ఇక్కడ రాస్తున్నాడు. అంటే ఎలా పుట్టింపబడుతున్నాము అనంటే అక్షయ బీజము నుండి. క్షయబీజము నుండి పుట్టింపబడిన వారికి ఏ పౌరస్థితి ఉందంటే ఈ లోకములో ఈ లోక పౌరస్థితి ఉంటుంది, భూ సంబంధమైన పౌరస్థితి ఉంటుంది. కానీ అక్షయ బీజము వలన పుట్టింపబడిన వారు ఎలాంటి పౌరస్థితిని కలిగి ఉంటారంటే వాళ్ళు పరలోక పౌరస్థితిని కలిగి ఉంటారు. ఎలాంటిది వాక్యము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అని మనం పరిశీలిస్తే శాశ్వతమగు జీవము గలది. అలా శాశ్వతమగు జీవము వలన అనగా దేవుని వాక్యము వలన జన్మించిన వారు ఎక్కడ చేర్చబడుతున్నారు అంటే దేవుని రాజ్యములో, క్రీస్తు సంఘములో, క్రీస్తు శరీరములో అవయవాలుగా చేర్చబడుతూ ఉన్నారు. అలాంటి వారి పౌరస్థితి పరలోకములో ఉంటుంది, దేవుని రాజ్యములో ఉంటుంది. వారు దేవుని ఇంటి వారుగా ఉంటారు, దేవుని కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి వాక్యము వలన జన్మించిన వారు క్షయబీజము నుండి అక్షయ బీజము నుండి పుట్టిన వారు ఎవరు అని మనం ఆలోచిస్తే వారు దేవుని కుమారులు, దేవుని ఇంటివారు. కాబట్టి మన దగ్గరకు వచ్చిన ఈ సువార్త యొక్క విశిష్టతను మనం పరిశీలన చేస్తే అది శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. దాన్నే ఏమంటున్నామంటే సత్యవాక్యము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఎలా మనల్ని కన్నాడు అని మనం ఆలోచిస్తే మొట్టమొదట మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడే ఒక శరీరాన్ని మన తల్లి గర్భంలో మనకు అనుగ్రహించి మనల్ని లోకానికి పంపిస్తున్నాడు. కానీ మరలా రెండవ జన్మను కూడా మనం ఎలా కంటున్నాము, మనం ఎలా జన్మిస్తున్నాము అని మనం ఆలోచిస్తే సత్యవాక్యం వలన దేవుని సంకల్ప ప్రకారంగా మరలా మనం జన్మించబడుతున్నాము అన్న విషయాన్ని గమనించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఈ సత్యవాక్యం వలన జన్మించిన మనము ఎక్కడ చేర్చబడుతున్నామంటే దేవుని రాజ్యములో చేర్చబడుతూ ఉన్నాము, క్రీస్తు సంఘములో, దేవుని కుటుంబములో చేర్చబడుతూ ఉన్నాము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే మరలా జన్మింపజేస్తూ ఉన్నాడు మనల్ని. మనం రెండవసారి మరలా మనము జన్మిస్తూ ఉన్నాం. అలా వాక్యము వలన అక్షయ బీజము నుండి జన్మించిన వారి విశిష్టత ఏంటి అని మనము పరిశీలన చేస్తే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము. అది ఎవరు దొంగిలించలేనిది, అది ఎక్కడ పోగొట్టుకోలేనిది. ఒకవేళ మన యొద్ద ధనం ఉంటే ఎవరైనా దొంగలు వచ్చి దొంగిలించగలుగుతారేమో కానీ ఈ అక్షయ బీజము ద్వారా మనము పొందుకున్న ఆ జన్మని, ఆ స్థితిని, ఆ పరలోక పౌరస్థితిని ఎవరు కూడా దొంగిలించలేరు. అంత గొప్ప స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటున్నాం. ఈ అక్షయమైన, నిర్మలమైన, వాడబారనిదినైన స్వాస్థ్యము నువ్వు పొందుకోవాలంటే ఏ వాక్యము వలన జన్మించాలి అనంటే సత్యవాక్యము వలన జన్మించాలి. ఏది పడితే అది వింటే ఆ విధంగా జన్మించలేని పరిస్థితి.
అందుకని యేసుక్రీస్తు కూడా యూదులతో ఏం చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెబుతున్నాడు. ఈ లోకానికి రావాలంటే ఒక శరీరాన్ని ఎలాగైతే జన్మించుకుని లోకానికి వస్తున్నామో, అలాగే పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఆత్మ మూలంగా జన్మించి, నీటి మూలంగా జన్మించితేనే తప్ప ఆ రాజ్యాన్ని చూడలేము, ఆ రాజ్యములో చేరలేని పరిస్థితి కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-6 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతున్న ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. అందుకే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నయ్యున్నది అంటున్నాడు. అంటే ఈ శరీరాలు నివాసం ఉండే ఈ భూమి మీద జీవించడానికి ఇది ఈ భౌతికమైన శరీరం సరిపోతుంది, కానీ ఆత్మల నివాసమైన పరలోకానికి వెళ్ళాలంటే ఆ మహిమా శరీరాన్ని, ఆత్మను ధరించుకుంటేనే తప్ప వెళ్ళలేని పరిస్థితి ఉంది అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అలా క్రొత్తగా జన్మించిన విశ్వాసంలో ఆత్మ సంబంధంగా ఎదగాలంటే మళ్ళీ దేన్ని మనం అపేక్షించాలి, దేన్ని మనము అనుసరించాలి అని మనం ఆలోచిస్తే వాక్యము, ఆ వాక్యాన్నే మనం అనుసరించి జీవిస్తే, దాన్ని మనము విని విడిచిపెట్టు వారము కాకుండా దాని ప్రకారముగా ప్రవర్తించు వారమైతే అప్పుడు మనకు మన ఆత్మలో మనము ఎదిగి దేవుని సన్నిధిలో స్థిరులుగా నిలబడతాము అన్న విషయాన్ని గమనించాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. అప్పుడే పుట్టిన శిశువు ఎలాగైతే పాలను తాగుతూ తన శరీరాన్ని వృద్ధిపరుచుకుంటూ, అవయవాలను ఏ విధంగానైతే వృద్ధిపరుచుకుంటూ భూమి మీద ఎదుగుతూ ఉందో, అలాగే క్రొత్తగా జన్మించిన ఒక ఆత్మ కూడా దేవునిలో ఎదగాలన్నా, దేవుని సన్నిధిలో ఇంకా బలపడాలన్నా వాక్యమును పాలవలే అపేక్షిస్తేనే తప్ప అది జరగదు అని ఇక్కడ పేతురు గారు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ వాక్యాన్ని దేవుని వాక్యం అని అంగీకరిస్తే ఆ వాక్యం ఏం చేస్తుంది అనంటే అది విశ్వాసులలో కార్యసిద్ధి కలగజేస్తూ ఉంది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది అని మనకు మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఎవరికి వారు స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సత్యవాక్యాన్నే వింటున్నామా, ఆత్మ సంబంధమైన సంగతులతోనే పరిశీలించుకుని దానినే మనం అనుసరిస్తున్నామా అన్నది ఎవరికి వారు పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శరీరము జీవించి ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా ఆహారం ఎలాగైతే అవసరమో, ఆత్మ చనిపోయిన స్థితిలోకి వెళ్లకుండా ఉండాలన్నా, బ్రతికి ఉన్న స్థితిలో ఉండాలన్నా, దేవునిలో బలపడాలన్నా ఆ ఆత్మకి ఏం కావాలి అని అంటే దేవుని మాటలు అనేవి అవసరం. ఆ దేవుని మాటలను విని వాటిని విడిచిపెట్టకుండా ఆ వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం ప్రవర్తించు వారమై ఉంటామో, దాన్ని అనుసరించు వారమై ఉంటామో, అప్పుడు మనము దేవునిలో బలపడతాము, ఆత్మలో బలపడతాము అన్న విషయాన్ని గమనించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు అంటే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని చెబుతున్నాడు. అంటే ఈ వాక్యం ఎలాంటిది అంటే, వాక్యం యొక్క విశిష్టత ఏంటి అని మనము ఆలోచన చేయగలిగితే, ఆ వాక్యానికి ఆత్మలను రక్షించే శక్తి ఉంది. అది శక్తిగల వాక్యము. దేన్ని అది రక్షిస్తుంది అంటే ఆత్మలను రక్షించే శక్తి ఆ వాక్యములో ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు. ఈ వాక్యము కూడా వింటున్న ఈ వాక్యం ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడాలి. ఒకవేళ ఈ చెవితో విని చెవితో విడిచిపెడితే అది మనకి ఎలాంటి ప్రయోజనాన్ని, లాభాన్ని చేకూర్చదు. కానీ ఎప్పుడైతే అది లోపల నాటబడుతుందో అప్పుడు అది ఆ శక్తిగల వాక్యం ఏం చేస్తుంది? మన ఆత్మలను రక్షించే ఒక పరిస్థితి కనబడుతుంది. ఎలాగైతే మనం భూమిలో ఒక విత్తనం వేసినప్పుడు అది ఒకవేళ పైనే పడితే ఎలాగైతే ఎండకి ఎండిపోయి అది మొక్కగా మొలకెత్తదో, అదేవిధంగా వాక్యము కూడా ఈ చెవిలో విని ఆ చెవిలోంచి బయటికి వెళ్ళిపోతే అది మన ఆత్మను ఏం చేయదు? అభివృద్ధి పరచదు, మన ఆత్మను ఎదగనివ్వదు. కాబట్టి ఆ విన్న వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలి? హృదయంలో లోపల నాటుకుంటే అప్పుడు అది ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరిచేదిగా కనబడుతుంది.
రోమపత్రిక 1:16 కూడా మనం చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఈ దేవుని శక్తి ఎందులో ఉంది? సువార్తలో ఉంది. ఎందుకు ఆ శక్తి అంటే అది రక్షణ కలగజేయుటకు దేవుని శక్తిగా కనబడుతూ ఉంది. ఎవరెవరిని ఇది రక్షిస్తుంది అనంటే ఏ భేదము లేదు, అందరినీ, గ్రీసు దేశస్థుడైనా, అన్యజనుడైనా, యూదుడైనా, ఇశ్రాయేలీయుడైనా, ఎవరైనా ఏ భేదము లేదు. ప్రతి మనిషిని కూడా ఒకవేళ సాత్వికముతో ఆ వాక్యాన్ని గనక అంగీకరిస్తే అది అంగీకరించిన ఆ వ్యక్తి యొక్క ఆత్మను రక్షించే ఒక గొప్ప పని, ఉన్నతమైన పనిని ఆ వాక్యం అనేది చేస్తుంది. శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి మనిషి ఏం సంపాదించుకోవాలి అంటే ఆత్మను రక్షించే వాక్యాన్ని సంపాదించుకోవాలి, దాన్ని లోపల నాటుకోవాలి. ఇంతకీ రక్షణ దేనికి కావాలి? శరీరానికా ఆత్మకా అని మనం ఆలోచిస్తే, ఈ శరీరానికి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చేశాడు. నీవు మన్నే గనక మన్నైపోదు అన్నాడంటే ఈ శరీరం దేనికి పనికిరానిది, ఇది కొద్ది కాలమే ఉండేది. మరి ఆత్మ ఎలాంటిది అనంటే అది నిత్యము ఉండాల్సిందే. దేవుని మాటకు లోబడితే నిత్య జీవములో, దేవుని మాటకు లోబడకపోతే నిత్య నరకములోనో, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట నిత్యము ఉండాల్సింది ఏదైనా ఉంది అనంటే అది కేవలము ఆత్మ. దేవునిలో నుండి ఆదాములోనికి ఏదైతే ఆత్మ వచ్చిందో అదే ఆత్మను విభాగించుకుని నేటి కాలంలో ఎవరైతే భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వస్తున్నారో ఆ శరీరంలో ఉండే ఆత్మ నిత్య జీవంలోనైనా ఉండాలి, నిత్య నరకంలోనైనా ఉండాలి. అది నీ యొక్క క్రియలను బట్టి అది నిర్ణయించబడుతుంది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి సువార్త అనేది రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తిగా కనబడుతూ ఉంది. ఈ సువార్త అనేది అంత సామాన్యమైనది కాదు, అది పరలోక పౌరస్థితిని దయచేసే ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఇంత గొప్ప సువార్త మన దగ్గర ఉంది, కానీ దాని విలువేంటో తెలియని వారు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. అందుకే నేటి కాలంలో యేసుక్రీస్తుని ఈ లోక సంబంధమైన అవసరాలకే నమ్ముకున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అంటే అద్భుతాల కోసమో, స్వస్థతల కోసమో, ఏదో మనకు లాభం చేకూరిందనో, ఉద్యోగం వచ్చిందనో, లేతే అప్పులు తీరాయని, ఈ విధమైన కారణాలను బట్టి దాని మీద మన ఒక విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం కనుక కట్టబడితే అది ఎంత మాత్రము కూడా పరలోకానికి వెళ్ళేదిగా ఉండదు అన్న విషయాన్ని గమనించాలి. 1 కొరింథీ పత్రిక 15:1-2 చూస్తే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు అంటున్నాడు. అంటే సువార్తను ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో, దాన్ని అనుసరించి మన జీవితాలలో మనం జీవించగలుగుతామో, అప్పుడు ఆ సువార్త మనల్ని రక్షిస్తుంది. ఒక 2వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయే విధంగా ఏదైనా ఒక రైలింగ్నో దేన్నో పట్టుకుని ఉన్నాం అనుకోండి, కింద పడిపోతామన్న భయం ఉంటే దాన్ని వదిలేస్తామా అని అంటే ఎంతో గట్టిగా దాన్ని ఇలాగైతే ప్రాణభయంతో దాన్ని పట్టుకుంటూ ఉన్నామో, అదేవిధంగా 2వ మరణ భయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారు, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటారు. దాని నుండి తొలగిపోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు తన ఆత్మను నరకము నుండి తప్పించుకునే ఒక పరిస్థితుల్లో ఉంటారు. 1 కొరింథీ పత్రిక 1:18 మనం పరిశీలిస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరికి అది దేవుని శక్తి అంటే రక్షింపబడు వారికి. అందుకనే ఈ సువార్తలో ఏముంది, ఏది ఈ సువార్తలో కనబడుతుంది అని మనం ఆలోచిస్తే దేవుని నీతి అనేది సువార్తలో ఉంది. రోమపత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాడు, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 5:19 మనం చూస్తే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అంటున్నాడు. ఆ సమాధాన వాక్యాన్ని పొందుకున్న అపోస్తలులు
ఏం ప్రకటించారు ఆ వాక్యము ద్వారా అంటే దేవుని నీతిని వాళ్ళు ప్రకటించారు. దేవుని నీతిని ఆ సువార్త బయలుపరుస్తూ ఉంది. ఆ దేవుని నీతి ద్వారా, సువార్త ద్వారా నేడు మనము రక్షింపబడుచు ఉన్నాము. అందులో దేవుని శక్తి ఉంది. 2 కొరింథీ పత్రిక 5:21 చూస్తే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే మనమేదో అర్హత ఉంది కనుక రక్షణను సంపాదించుకోలేదు, కానీ ఏ అర్హత లేని మనలను కృపచేతనే దేవుడు రక్షించాడు. మన నిమిత్తం యేసుక్రీస్తుని ఆయన సిలువలో బలి చేసి ఎంతో గొప్పదైన రక్షణను మనకు ప్రసాదించాడు అన్న విషయాన్ని గమనించాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను తెలియపరిచేది ఏంటి అంటే సువార్త. ఆ సువార్త క్రీస్తు యొక్క మహిమను అది కనపరుస్తూ ఉంది. 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఏం చేస్తుంది ఈ సువార్త అంటే క్రీస్తు యొక్క మహిమను కనపరుస్తూ ఉంది. ఆ మహిమను ఎవరైతే చూసి దానిని స్వీకరిస్తూ ఉన్నారో, దాన్ని అనుసరిస్తూ ఉన్నారో, వారు ఆ రక్షణను పొందుకుంటూ ఉన్నారు. ఆ సువార్తనే ఆత్మ యొక్క నియమము లేదా సత్యవాక్యము అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 8:1-2 చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించినట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను అంటున్నాడు. అంటే ఆ శిక్షావిధి ఎలా పోయింది అనంటే యేసుక్రీస్తు నందు అది తీసివేయబడింది. క్రీస్తు యేసు శరీరమందు అది తీసివేయబడి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనల్ని ఏం చేసింది? పాప మరణముల నియమము నుండి మనల్ని రక్షించింది, కాపాడింది. కాబట్టి ఇంత గొప్పదైన ఈ సువార్త యొక్క విలువను మనము గమనించు వారమై ఉండాలి, దాన్ని గ్రహించు వారమై ఉండాలి. ఈ సువార్త వలన ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే 2 తిమోతి పత్రిక 1:10 క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అంటున్నాడు. ఏం చేసింది సువార్త అంటే మరణాన్ని నిరర్ధకం చేసింది, జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చింది. కాబట్టి వాక్యానికి శక్తి ఎలాంటిది, వాక్యం యొక్క శక్తి ఎలాంటిది అని మనం ఆలోచిస్తే అది మనుషుల యొక్క తలంపులను సైతము, హృదయము యొక్క తలంపులను సైతము శోధించే శక్తి గలది అని మనకు హెబ్రీ పత్రిక 4:12 తెలియజేస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటున్నాడు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎలాగైతే శరీరాన్ని వాళ్ళు పరీక్షించి శరీరంలో ఉన్న రోగం ఏది, దాని పరిమాణం ఏంటి, దానికి చికిత్స ఏంటి అనేది చెబుతూ ఉన్నారో, అదేవిధంగా ఒక వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయములోనికి దూరి నీ తలంపులను సైతం అది శోధించే పని చేస్తుంది అని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అంత శక్తి ఎందులో ఉంది అనంటే వాక్యములో ఉంది. ఆ శక్తి గల వాక్యం ఏం చేస్తుంది అంటే ఆత్మలను రక్షించే పని చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 6:17 మనం చూస్తే, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి అంటున్నాడు. ఆత్మ ఖడ్గం, వాక్యం ఎలాంటిది అంటే ఖడ్గము ఎలాగైతే వాడిగా ఉండి దేన్నైనా అది 2 ముక్కలుగా చేసేస్తుందో, అదే విధముగా వాక్యము కూడా అంత వాడిగలదై ఆత్మలను రక్షించే ఒక పని చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 6:12 కూడా చూస్తే, ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు. ఒకవేళ మనము
కనబడే వారితో శరీరులతో గనక పోరాడితే వాళ్ళను మనము ఓడించడానికి ఏవైనా ఆయుధాలను సమకూర్చుకోగలం. కానీ శరీరులను కనబడే వారితో మనం పోరాడుతున్నాము అంటే అదృశ్యమైన వారితో మనం పోరాడుతూ ఉన్నాం. మరి అలా అదృశ్యమైన వారితో మనం పోరాడుతూ ఉన్నప్పుడు మన యుద్ధోపకరణములు కూడా ఎలా ఉండాలంటే అదృశ్యమైనవిగానే ఉండాలి. 2 కొరింథీ పత్రిక 10:3 మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము అంటున్నాడు. మా యుద్ధోపకరణములు ఎలాంటివి అనంటే ఈ శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ఎలాంటి యుద్ధోపకరణములు మనకు ఉండాలి అని మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 6:12 నుంచి మనం పరిశీలిస్తే, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అంటున్నాడు. ఎలాంటి ఆయుధాలను మనం ధరించుకుని ఉండాలంటే ఆత్మఖడ్గము అనే వాక్యాన్ని మనము ధరించుకుని ఉండాలి. అదేవిధంగా సర్వాంగ కవచమును ధరించుకుని ఉండాలి. సత్యము అను దట్టి కట్టుకోవాలి అంటున్నాడు. అదేవిధంగా నీతి అను మైమరువును తొడుగుకొనుడి అంటున్నాడు. సమాధాన సువార్త అనే సిద్ధ మనస్సును మీరు జోడుగా తొడుగుకొనుడి అంటున్నాడు. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలును పట్టుకొనుడి అంటున్నాడు. ఇవన్నీ కనబడే ఆయుధాలు అంటే అదృశ్యమైనవి. ఈ అదృశ్యమైన ఆయుధాలు ఏం చేస్తాయంటే అదృశ్యులైన ఎవరైతే దురాత్మల సమూహం ఉందో వారితో ఇవి పోరాడుతాయి. కాబట్టి ఇంత శక్తి గల వాక్యము ఎలాంటిది అంటే అది నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. 1 తిమోతి పత్రిక 4:9 మనం చూస్తే ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమును అయి ఉన్నది అని చెబుతున్నాడు. కాబట్టి మన దగ్గర ఉన్న వాక్యం ఎలాంటిది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అది ఎంతో గొప్పది. ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యము. అది రక్షణ సువార్త. ఈ వాక్యము పరలోక ఐశ్వర్యము. 2 కొరింథీ పత్రిక 6:9-10 మనం పరిశీలిస్తే మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన ధనము మన యొద్ద లేకపోయినా వాక్యం ఒకవేళ మన దగ్గర గనక ఉంటే అది పరలోక ఐశ్వర్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తుంది అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ సువార్త లేక వాక్యము అనేది ఎంత విశిష్టత కలిగి ఉన్నది, ఎంత గొప్పది ఇది అనంటే ఇది దేవుని శక్తి ఆ సువార్తలో కనబడుతుంది. అది రక్షణ సువార్తగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అది సత్యవాక్యముగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆత్మ యొక్క నియమముగా ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. జీవము గల దేవుని వాక్యము అనే ఆ యొక్క సువార్తను గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాంటి వాక్యం ఏం చేస్తుంది అనంటే పరలోక పౌరస్థితిని మనకు అనుగ్రహిస్తుంది. దేవుని రాజ్యములో మనల్ని నిలవబెడుతూ ఉంది. క్రీస్తు సంఘములో మనల్ని చేరుస్తుంది. కాబట్టి ఇంత గొప్ప ఔన్నత్యము శక్తి ఉన్న ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే దాని యొక్క శక్తిని తెలుసుకోగలుగుతామో, దాని యొక్క విలువను తెలుసుకోగలుగుతామో అప్పుడు మనము దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఉంటాం. మన దగ్గర ఒక 500 రూపాయల నోటు ఉంది, కానీ అది 500 రూపాయలని మనకు తెలియదు అనుకోండి. అది ఒక్కటే ఉంది మన దగ్గర, ఆకలేస్తుంది. ఏం చేస్తాం మనము అనంటే మన దగ్గర డబ్బే లేదు కదా అని మనము
దాన్ని వాడే పరిస్థితి ఏమైనా ఉంటుందంటే ఎందుకంటే ఆ నోటు యొక్క విలువేంటో నీకు తెలియదు కాబట్టి. ఒకవేళ ఇది 500 రూపాయల నోటు అని నీకు తెలుసుంటే ఏం చేస్తావు? అప్పుడే వెళ్ళి దాన్ని ఎక్కడో ఒక చోట ఖర్చు చేసి నీ ఆకలి తీర్చుకునే ఒక ప్రయత్నము చేస్తావు. ఎప్పుడు అది జరుగుతుంది అంటే దాని విలువ నీకు తెలిస్తే. అదేవిధంగా ఎప్పుడైతే నీకు వాక్యము యొక్క విలువ తెలుస్తుందో, వాక్యము యొక్క విశిష్టతను గూర్చి నువ్వు ఎరిగి ఉంటావో, అప్పుడు నీ ఆత్మను రక్షించుకోవడానికి దాన్ని నువ్వు ఏం చేస్తావు? వాడుకునే ప్రయత్నం చేస్తావు. కాబట్టి దేన్నైనా నువ్వు వాడుకోవాలంటే ముందు దాని గురించి నువ్వు తెలుసుకుని ఉంటేనే దాన్ని వాడుకునే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత గొప్పదైన ఈ వాక్యము యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని మనము తెలుసుకుంటేనే తప్ప అది మనకేం చేయదు, ప్రయోజనకరంగా ఉండదు, లాభకరంగా ఉండదు. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొని నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.